గర్భవతులుగా ఉన్న కొంతమంది మహిళలను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు సరోగేట్ మదర్స్ అని తెలుస్తుంది. అంటే వాళ్ళు బిడ్డని కన్న తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. దానికి బదులుగా వాళ్ళకి చాలా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అద్దె గర్భం అని కూడా అంటారు. ఈ మహిళలందరూ ఇంకో కుటుంబానికి బిడ్డను అందించడమే కాకుండా ఎక్కువ డబ్బులు పొందడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఇదిలా ఉంటే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళతో ఒక సరోగేట్ మదర్ కడుపులో ఉన్న బిడ్డతో పాటు పారిపోయింది అని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో ఒక మహిళ బిడ్డతో బస్సులో వెళుతూ ఉంటుంది. మరోవైపు ఆ బిడ్డ యొక్క పేరెంట్స్ దియా, రాహుల్ పోలీస్ స్టేషన్‌లో ఆ సరోగేట్ మదర్ మీద కంప్లెయింట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ మాటలను బట్టి బిడ్డతో పారిపోయిన ఆ మహిళ పేరు జాస్మిన్ పటేల్. పోలీసులు ఆమెను వెతికే పని మొదలుపెడతారు. మరోవైపు జాస్మిన్ పుష్కర్ అనే జిల్లాకు చేరుకుంటుంది. అక్కడ ఆమె ఒక పిల్లాడికి జన్మనిస్తుంది. మరోవైపు పోలీసులు జాస్మిన్ వెతుక్కుంటూ ఆమె తల్లిగారింటికి చేరుకుంటారు. ఆమె పోలీసులకి జాస్మిన్ కథ చెప్తుంది. ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోతుంది. జాస్మిన్ పుట్టినప్పుడు చిరునవ్వుతోనే పుట్టింది. ఆమెకి తన మదర్ చమేల్ పటేల్ అని పేరు పెట్టింది. అయితే ఆ అమ్మాయికి ఆ పేరు నచ్చక తానే జాస్మిన్ పటేల్ అని పేరు మార్చుకుంది. తర్వాత ఒకరోజు జాస్మిన్‌కి తన మదర్ ఇంటికి కొత్త బిడ్డ రాబోతున్నాడు అని చెప్తుంది. ఎందుకంటే ఆమె మదర్ ప్రెగ్నెంటు. ఈ వార్త విని జాస్మిన్ చాలా సంతోషపడుతుంది. ఆ రోజు నుంచి జాస్మిన్ పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు అనుకోకుండా ఆమె మదర్ మెట్ల మీద నుంచి జారి పడడం వల్ల ఆ బిడ్డ చనిపోతుంది. అలా జాస్మిన్ మనసు విరిగిపోతుంది. ఎందుకంటే ఆమె ఫాదర్ జాస్మిన్ మదర్‌ని ఎక్కువగా కొడుతూ ఉండేవాడు. ఆ కారణంగానే ఆ బిడ్డని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు జాస్మిన్ పెరిగి పెద్దయింది. ఆమె ఇంటికి దగ్గరలోనే ఒక కిరాణా షాప్‌లో సమీర్ అనే వ్యక్తి ఉంటాడు. జాస్మిన్ మొదటి చూపులోనే అతన్ని ఇష్టపడుతుంది. అయితే అతనికి పెళ్ళయ్యి 14 ఏళ్ల కూతురు కూడా ఉంటుంది. అతని భార్య చనిపోయిందని తెలుస్తుంది. అయినా కూడా ఆమె మనసు ఏమాత్రం మార్చుకోదు. ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఈ విషయం గురించి వాళ్ళ ఇంట్లో మాట్లాడుతుంది. అతన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది. ఆమె పేరెంట్స్ కూడా ఆమె మాటలు అంగీకరించి పెళ్లి సంబంధం మాట్లాడడానికి సమీర్ ఇంటికి వెళ్తారు. అప్పుడు సమీర్ నాకు పెళ్ళైపోయింది. నాకు ఒక కూతురు కూడా ఉంది. నా గురించి తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు జాస్మిన్ నాకు అన్నీ తెలుసు. నీకు నన్ను చేసుకోవడం ఇష్టమో లేదో ఆ మాట చెప్పు అంటుంది. అప్పుడు సమీర్ కూడా ఆమెని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి పెళ్లి జరిగిపోతుంది. సమీర్ జాస్మిన్‌ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతుంది. తర్వాత రోజు సమీర్ కూతురు కాజల్‌కి, జాస్మిన్‌కి మధ్య గొడవ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి వయసు ఇంచుమించు ఒక్కటే కావడం వల్ల మాట మాట అనుకుంటూ ఉంటారు. పైగా కాజల్ జాస్మిన్‌ని అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతాయి. తర్వాత ఒకరోజు జాస్మిన్ గర్భవతి అని తెలుస్తుంది. ఆమె వెంటనే సమీర్ దగ్గరికి వెళ్లి చీపురుతో కొడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె అంత త్వరగా తల్లి కావాలి అనుకోవడం లేదు. అయితే సమీర్ ఆమెకి నచ్చజెప్పడం వల్ల బిడ్డని కనడానికి అంగీకరిస్తుంది. 9 నెలల తర్వాత జాస్మిన్‌కి ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయికి వాళ్ళు నవల్ అని పేరు పెడతారు. నవల్‌కి 5 ఏళ్లు వచ్చిన తర్వాత సమీర్ తన వ్యాపార పని మీద గుజరాత్ వెళ్తాడు. తర్వాత ఒకరోజు జాస్మిన్ తన వీధిలో ఉంటున్న ఒక మహిళ ఇంటికి ఫారినర్స్ వచ్చి వెళ్ళడం చూస్తుంది. తర్వాత ఒకరోజు సమీర్ ఆమెకి ఫోన్ చేస్తాడు. కాజల్‌ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. మాట్లాడుతూ ఉండగా ఫోన్ కట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో గుజరాత్‌లో భూకంపం వచ్చుంటుంది. ఆ తర్వాత వెంటనే పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. జాస్మిన్ పెళ్లి వాళ్ళకి చాలా బాగా మర్యాదలు చేస్తుంది. అందువల్ల వాళ్ళు పెళ్లి అంగీకరిస్తారు. అదే సమయంలో సమీర్ మనిషి ఒకరు అతని సూట్ కేస్ తీసుకొని ఇంటికొస్తారు. జాస్మిన్‌తో గుజరాత్‌లో భూకంపం వచ్చింది. అందులో సమీర్ చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే జాస్మిన్ షాక్ అయిపోతుంది. అయితే ఆమె కంటతడి పెట్టదు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ భారం ఆమె మీదే ఉంది. అందరినీ ఆమె చూసుకోవాలి. కాబట్టి పెళ్లి వాళ్ళతో కాజల్ పెళ్లికి కన్యాదానం నేనే చేస్తే మీకు ఓకేనా అని అడుగుతుంది. తర్వాత జాస్మిన్ తన భర్త అస్థికలను తన కొడుకు చేతుల మీదుగా నదిలో సమర్పించి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత కాజల్‌ని చేసుకోవాలనుకున్న అబ్బాయి జాస్మిన్ దగ్గరకు వచ్చి, "మా కుటుంబ సభ్యులు మీరు కన్యాదానం చేయడానికి అంగీకరించారు. కాబట్టి మీరే కాజల్ పెళ్లికి కన్యాదానం చేయొచ్చు" అని చెప్తాడు. అయితే రూ. 5,00,000 అదనంగా కట్నంగా ఇవ్వాలి అని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత జాస్మిన్ పెళ్లి వాళ్ళు పంపించిన వస్తువులు అతనికి తిరిగి ఇచ్చేసి, ఈ పెళ్లి జరగదు అని చెప్పి పంపించేస్తుంది. ఎందుకంటే ఈ రోజులు డబ్బు డిమాండ్ చేసిన వాళ్ళు రేపటి రోజున ఇంకా ఎక్కువ డబ్బు కోసం డిమాండ్ చేస్తారని అర్థం చేసుకుంటుంది. అయితే ఈ విషయం కాజల్‌కి తెలియగానే జాస్మిన్‌తో గొడవ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ప్రేమిస్తుంది. జాస్మిన్ వాళ్ళు అదనంగా
సడన్‌గా 5,00,000 రూపాయలు అడిగారని చెప్తుంది. అయినా కూడా కాజల్ వినదు. అప్పుడు జాస్మిన్ ఈ ఇల్లు అమ్మి నీ పెళ్లి చేయాలి అని అంటుంది. దానికి కాజల్ అది మా నాన్నగారు నాకిచ్చింది. దీన్ని అమ్మడం కుదరదు అంటుంది. అప్పుడు జాస్మిన్ కోపంగా ఇంటి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఆమె నిద్రలేవగానే తన పక్కింట్లో ఉండే ఆమె ఇంటికి కొత్త ఫ్రిడ్జ్ తీసుకురావడం చూస్తుంది. ఆమెకి ఇన్ని వస్తువులు కొనడానికి ఇంత డబ్బు ఎక్కడిది అని ఆలోచిస్తుంది. తర్వాత కాజల్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి జాస్మిన్ దగ్గరకు వచ్చి, "మా వాళ్ళు అడిగిన 5,00,000 రూపాయలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కాజల్‌ని పెళ్లి చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పిస్తాను" అని చెప్తాడు. ఆ మాట విని జాస్మిన్ కూడా పెళ్లికి అంగీకరిస్తుంది. తర్వాత జాస్మిన్ తన పొరుగింట్లో ఉండే సోయా బాను ఇంటికి వెళ్తుంది. ఆమెని "మీకు ఇంత డబ్బు వస్తుంది. ఏం బిజినెస్ చేస్తారు?" అని అడుగుతుంది. ముందైతే ఆ మహిళ చెప్పడానికి సంకోచిస్తుంది. అయితే తర్వాత ఒక అడ్రస్ ఇచ్చి "ఇక్కడికి వెళ్లి నీకు అన్నీ తెలుస్తాయి" అని చెప్తుంది. జాస్మిన్ ఆ అడ్రస్‌కి వెళ్తుంది. అప్పుడు ఆమెకి సోయా బాను సరోగేట్ మదర్‌గా మారి డబ్బు సంపాదిస్తుందని తెలుస్తుంది. తర్వాత ఆమె అక్కడున్న డాక్టర్ సజియాతో మాట్లాడుతుంది. ఆమె సరోగేట్ స్పెషలిస్టు. డాక్టర్ ఆమెకి అన్నీ వివరంగా చెప్తుంది. ఎవరికైతే పిల్లలు పుట్టరో వాళ్ళ జీన్స్‌ని తీసుకొని మిషన్ ద్వారా ఫర్టిలైజ్ చేసి తర్వాత సరోగేట్ మదర్ గర్భంలోకి ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెడతారు అని చెప్తుంది. అలా ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ పేరెంట్స్‌కి ఆ బిడ్డని అప్పగిస్తారు అని చెప్తుంది. బిడ్డ పుట్టడం వల్ల ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ బిడ్డలో ఉండేది వాళ్ళ జీన్స్, వాళ్ళ రక్తం. అంతేకాకుండా సరోగేట్ మదర్‌గా ఉన్న మహిళకి చాలా డబ్బులిస్తారు అని చెప్తుంది. ఆ మాట వినగానే జాస్మిన్‌కి కూడా ఒక ఐడియా వస్తుంది. తను కూడా సరోగేట్ మదర్‌లాగా మారి డబ్బులు సంపాదించాలనుకుంటుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల తను కాజల్ పెళ్లి ధూమ్‌ధామ్‌గా చేయొచ్చు. జాస్మిన్ ఈ విషయం గురించి కాజల్‌కి తన సిస్టర్‌కి కూడా చెప్తుంది. అయితే వాళ్ళు అందుకు అంగీకరించరు. అయినా కూడా మాట వినిపించుకోకుండా సరోగేట్ మదర్‌గా వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లి తను సరోగేట్ మదర్‌గా మారతానని, అందుకు రూ. 50,000 ఇవ్వాలి అని అడుగుతుంది. డాక్టర్ ఆమెకి 50,000 కాదు 1,50,000 ఇస్తాను అని చెప్తుంది. ఆ మాట విని జాస్మిన్ చాలా సంతోషపడుతుంది. మూవీలో ఇక్కడ సరోగేట్ ద్వారా బిడ్డను పొందాలి అనుకున్న ఒక ఫ్యామిలీని చూపిస్తారు. అయితే వాళ్ళు ఆ సరోగేట్ మదర్‌తో సరిగ్గా మాట్లాడరు. ఆమెని పని మనిషిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళ ద్వారా బిడ్డలు పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి కనీస మర్యాద ఇవ్వాలి అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత జాస్మిన్ ఇంకో ఫ్యామిలీకి సరోగేట్ మదర్‌గా ఉంటుంది. అప్పుడు ఆమెని చాలామంది హేళన చేస్తారు. జాస్మిన్ వాళ్ళందరికీ సమాధానం చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఎందుకంటే ఆమె ఏమాత్రం తప్పు చేయడం లేదని ఆమెకి తెలుసు. 9 నెలల తర్వాత జాస్మిన్‌కి బిడ్డ పుడతాడు. ఆమె ఆ పిల్లాడిని ఆ ఫ్యామిలీకి అప్పగిస్తుంది. తర్వాత కాజల్ ప్రియుడితో ఆమె పెళ్లిని చాలా గ్రాండ్‌గా జరిపిస్తుంది. ఇప్పుడు కాజల్, జాస్మిన్ ఏది చేసినా అంతా తన కోసమే చేస్తుందని అర్థం చేసుకుంటుంది. అందువల్ల జాస్మిన్‌ని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు కాజల్ అత్తారింటికి వెళ్ళిపోతుంది. కాజల్ ఇప్పుడు ఒక బిడ్డను కని వేరే వాళ్ళకి అప్పగించిన తర్వాత ఇక మీదట తను సరోగసికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటుంది. వచ్చిన డబ్బుతో తన కొడుకుని బోర్డింగ్ స్కూల్‌లో వేస్తుంది. తర్వాత దియా, రాహుల్‌ని చూపిస్తారు. వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం వల్ల వాళ్ళు జాస్మిన్ గురించి తెలిసి జాస్మిన్‌ని కలుస్తారు. అయితే ఆమె ఇప్పుడు సరోగసి ద్వారా పిల్లల్ని కనిచ్చే పని మానేసింది అని తెలుస్తుంది. అప్పుడు దియా బయట వాళ్ళు మాట్లాడిన మాటలే గుర్తు చేసుకొని ఫ్రస్ట్రేషన్‌లో కత్తి తీసుకొని జాస్మిన్‌ని బెదిరిస్తుంది. కొంచెం సేపు తర్వాత తను ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేసిందో గ్రహించి జాస్మిన్‌కి క్షమాపణ చెప్తుంది. అప్పుడు జాస్మిన్‌కి వాళ్ళ స్టోరీ చెప్తుంది. "నేను, రాహుల్ కాలేజీలో ప్రేమించుకున్నాం. ఆ సమయంలో నేను ప్రెగ్నెంట్ కూడా అయ్యాను. అయితే అప్పుడు ఆ బిడ్డని పోషించే పరిస్థితి లేక అబార్షన్ చేయించుకున్నాం. అందువల్ల ఇప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది" అని చెప్తుంది. ఇదంతా చెప్పిన తర్వాత దియా, రాహుల్ జాస్మిన్‌కి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో దియా, రాహుల్ డాక్టర్ నజియాతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జాస్మిన్ అక్కడికొచ్చి సరోగేట్ మదర్‌గా రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది. ఆ మాట విన్న వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కొన్ని రోజుల తర్వాత జాస్మిన్ గర్భవతి అవుతుంది. ఇక్కడ 8 నెలల తర్వాత సీన్ చూపిస్తారు. జాస్మిన్ సడెన్‌గా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది. తనని టెస్ట్ చేసిన తర్వాత ఆమె గర్భంలో ఎటువంటి కదలికలు లేవని, ఏవో కాంప్లికేషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. డాక్టర్ ఆమె గర్భంలో బిడ్డ లేదని, ఎటువంటి కదలికలు తెలియడం లేదని చెప్తుంది. ఈ విషయం తెలుసుకుని దియా, రాహుల్ ఇద్దరు కూడా చాలా షాక్‌గా ఫీల్ అయిపోతారు. ఇంకోవైపు జాస్మిన్ కలలోకి తన మదరొచ్చి, తన చిన్నతనంలో తన మదర్ గర్భంలో చనిపోయిన బిడ్డని ఇప్పుడు జాస్మిన్ కడుపులో పెడుతున్నాడని చెప్తుంది. నిద్ర లేవగానే జాస్మిన్ తన గర్భంలో బిడ్డ కదలికలను గమనిస్తుంది. అంటే ఆమె గర్భంలో బిడ్డ క్షేమంగా ఉన్నాడు.
ఈ విషయం తెలియగానే దియా, రాహుల్ ఇద్దరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అయితే జాస్మిన్ కలలో తన మదర్ కనిపించి అలా చెప్పినప్పటి నుంచి ఆమెకు కూడా ఆ బిడ్డ మీద ఆప్యాయత కలుగుతుంది. అందువల్ల జాస్మిన్ డాక్టర్‌తో మాట్లాడుతూ దియా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఆ బిడ్డకి నేనే పాలిచ్చేలా చేయండి అని చెప్తుంది. అయితే డాక్టర్‌కి తెలుసు అందుకు దియా ఒప్పుకోదు అని. అయినా కూడా జాస్మిన్ చెప్పడం వల్ల ఆమె కోసం దియాకి ఫోన్ చేసి అడుగుతుంది. అప్పుడు ఆమె సమాధానం చెప్పేలోగా జాస్మిన్ ఫోన్ లాక్కొని ఆమె మాటలు వింటుంది. అప్పుడు ఫోన్‌లో దియా జాస్మిన్ ఆ బిడ్డకి పాలివ్వడానికి వీల్లేదని, తను అలా చేయడం వల్ల ఆమె క్వాలిటీస్ అన్నీ ఆ బిడ్డకి వస్తాయి అంటుంది. ఆ మాట జాస్మిన్‌కి అస్సలు నచ్చదు. ఆమెని చాలా బాధేస్తుంది. అందువల్ల ఆమె ఆ బిడ్డతో సహా అక్కడి నుంచి పారిపోతుంది. ఇది మనం మూవీ స్టార్టింగ్‌లో చూసిన సీను. ఇప్పుడు జాస్మిన్ ఆ బిడ్డకి జన్మనిచ్చి ఒంటరిగా బిడ్డను పోషిస్తుంది. మరోవైపు దియా, రాహుల్ ఆ బిడ్డ కోసం వెతుకుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో జాస్మిన్ పారిపోవడం వల్ల సరోగేట్ మదర్ మీద ఎవ్వరికీ విశ్వాసం ఉండదు. పిల్లల కోసం వచ్చిన ఫ్యామిలీ అందరూ జాస్మిన్ లాగా వాళ్ళ బిడ్డని తీసుకొని పారిపోతారని భావిస్తూ ఉంటారు. అందువల్ల ఎవరు వాళ్ళ దగ్గరికి పిల్లల కోసం వెళ్ళడం లేదు. మరోవైపు జాస్మిన్‌కి పుట్టిన పిల్లాడికి జమల్ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తుంది. అలా 4 ఏళ్ళు గడిచిపోతుంది. తర్వాత ఒకరోజు పోలీసులు ఆమెను పట్టుకుంటారు. 4 సంవత్సరాల తర్వాత దియా, రాహుల్ వాళ్ళ బిడ్డని కలుసుకుంటారు. వాళ్ళని చూడగానే ఆ పిల్లాడు అమ్మా, నాన్న అని పిలుస్తాడు. నిజానికి జాస్మిన్ చిన్నప్పటి నుంచి ఆ పిల్లాడికి దియా, రాహుల్ ఫోటో చూపించి వాళ్ళే నీ తల్లిదండ్రులు అని చెప్పుంటుంది. దియా జాస్మిన్‌తో "నువ్వు నా బిడ్డని నాకు 4 ఏళ్ళు దూరం చేశావు. మా మీద నీకు నమ్మకం లేదా?" అంటుంది. అప్పుడు జాస్మిన్ "పిల్లాడు ఈ 4 ఏళ్ళు మీ దగ్గర ఉంటే నన్ను అమ్మ అని పిలిచేవాడా?" అంటుంది. అయితే జాస్మిన్ దగ్గర ఉన్నా కూడా జమల్ తన పేరెంట్స్‌ని గుర్తుపడతాడు. దియా, రాహుల్ జమల్‌ని ఇంటికి తీసుకొని వెళ్తారు. జాస్మిన్ అక్కడే జైల్‌లో ఉంటుంది. జమల్ దియా, రాహుల్‌తో ఉన్నా కూడా మనసులో జాస్మిన్ జ్ఞాపకాలు తోడుగా ఉంటాయి. జమల్ కూడా ఇప్పుడు వాళ్ళతో కలిసిపోతాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇప్పుడు జాస్మిన్ కూడా జైలు నుంచి విడుదలవుతుంది. జమల్ బైక్‌లో వెళ్తూ ఉన్నప్పుడు జాస్మిన్‌ని గుర్తుపడతాడు. తర్వాత జాస్మిన్ దియా ఇంటికి వెళ్ళి ఆమె మదర్‌తో మాట్లాడుతుంది. దియా, రాహుల్ ఇంటికి రాగానే జాస్మిన్‌ని చూసి కోపంతో రగిలిపోతారు. జమల్ ముందు "నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని" చెప్తారు. అప్పుడు జాస్మిన్ వెళ్ళకుండా వాళ్ళతో వాదనకు దిగుతుంది. అప్పుడు రాహుల్ "మేము సరోగసి కోసం 12,00,000 ఖర్చు చేశాం. కాబట్టి నువ్వు ఆ డబ్బు తీసుకొని మాకు ఇస్తే జమల్‌ని నీతో పాటు పంపిస్తానని" చెప్తాడు. నిజానికి రాహుల్‌కి తెలుసు జాస్మిన్ ఎప్పటికీ కూడా అంత డబ్బు తీసుకురాలేదు అని. అందుకే అలా చెప్పుంటాడు. అయితే జాస్మిన్ తను ఆ డబ్బు తీసుకొచ్చి తన బిడ్డను తీసుకెళ్తానని సవాల్ చేస్తుంది. ఆమె వెళ్ళేటప్పుడు జమల్‌తో "నేను త్వరగా తిరిగొచ్చి నేను తీసుకొని వెళ్తాను" అని చెప్తుంది. తర్వాత జాస్మిన్ తిరిగి తను ఉంటున్న ఏరియాకి వెళ్తుంది. అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఆమె మీద కోపంగా ఉంటారు. ఎందుకంటే ఆమె బిడ్డతో పారిపోయిన తర్వాత జనం ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గర సరోగసి ద్వారా బిడ్డలను కనడానికి ముందుకు రాలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత జాస్మిన్ డాక్టర్‌ని కలవడానికి వెళ్తుంది. ఎవరైతే వాళ్ళ దగ్గరికి వచ్చి పిల్లల్ని కనడానికి వెనకాడుతున్నారో వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తుంది. తర్వాత జాస్మిన్ తన తెలివిని ఉపయోగించి సరోగసి గురించి ఊరు మొత్తం అడ్వర్టైజ్‌మెంట్ చేస్తుంది. అంతేకాకుండా ఒక యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అది చూసిన తర్వాత సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి అనుకున్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు అనుకుంటుంది. జాస్మిన్ ఐడియా పనిచేస్తుంది. చాలామంది పిల్లల కోసం వాళ్ళని కలవడానికి వస్తారు. ఇప్పుడు జాస్మిన్ అందరికీ నిజం చెప్పేస్తుంది. తను పిల్లాడితో పాటు ఎందుకు పారిపోయిందో. సో, ఆమె అందరితో పాటు నాకు ఆ పిల్లాడితో అటాచ్‌మెంట్ ఏర్పడింది. అందువల్ల జాస్మిన్ ఆ పిల్లాడికి దగ్గరగా ఉంటానని చెప్పినా కూడా ఆ ఫ్యామిలీ అందుకు నిరాకరించిందని, కనీసం తనకి పాలు కూడా ఇవ్వకుండా చేశారని చెప్తుంది. వాళ్ళు అలా చేయడం వల్ల తనకు నచ్చలేదని, అందువల్ల బిడ్డతో పాటు వెళ్ళిపోయానని చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బిడ్డని కనడానికి ముందు మేము ఎన్నో సమస్యలని ఎదుర్కొంటాం. అలాంటిది వాళ్ళు మమ్మల్ని పని మనుషుల కంటే హీనంగా ట్రీట్ చేస్తున్నారు. బిడ్డ పుట్టగానే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆ బిడ్డని చూడనివ్వట్లేదు అంటుంది. కాబట్టి మా మనసులో కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మీకు బిడ్డ కావాలంటే ఎటువంటి కాంటాక్ట్స్ లేకపోయినా కూడా మా మీద నమ్మకంతో కనీస మర్యాద ఇవ్వాలి అంటుంది. తర్వాత జాస్మిన్ అందరికీ డాక్టర్ కొత్త అడ్రస్ ఇస్తుంది.
జాస్మిన్ మాటలు విన్న తర్వాత అందరికీ నమ్మకం కలుగుతుంది. అందువల్ల అందరూ సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి ముందుకొస్తారు. ఒక్కసారిగా ఇంతమంది పిల్లల కోసం రావడం వల్ల డాక్టర్‌కి కూడా మంచి లాభం వస్తుంది. అందువల్ల ఆమె జాస్మిన్‌కి తనకు వచ్చిన లాభంలో షేర్ ఇస్తుంది. ఈ రకంగా జమల్‌ని తీసుకురావడానికి ఆమెకి డబ్బులు ఏర్పాటవుతాయి. కాబట్టి ఆమె అక్కడ ఉన్న సరోగేట్ మహిళలందరితో కలిసి పిల్లాడిని తీసుకురావడానికి దియా ఇంటికి వెళ్తుంది. మరికొంతమంది మహిళలతో కలిసి జాస్మిన్ పిల్లాడి కోసం ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు జమల్ కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడు జమల్ వాళ్ళ అమ్మ జాస్మిన్ ఇదంతా చేయడం వల్ల పోలీసులు ఆమెని కనీసం 5 సంవత్సరాలు జైల్లో వేస్తారని చెప్తుంది. జమల్ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఇంకోవైపు జమల్ దియా రాహుల్‌కి ఆ డబ్బిచ్చి నా బిడ్డని నాకు అప్పగించండి అంటుంది. అది చూసి రాహుల్ ఆమెకి అంత డబ్బు ఎలా తీసుకొచ్చింది అని షాక్ అవుతాడు. దియా నేను బిడ్డనివ్వను అని గొడవ పడుతుంది. తర్వాత వాళ్ళందరూ కలిసి జమల్ అమ్మమ్మ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు దియా జమల్‌కి ఇవ్వడానికి మా దగ్గర చాలా ఆస్తి ఉంది. నీ దగ్గర ఏముంది అంటుంది. దానికి సమాధానంగా జాస్మిన్ నేను నా భర్త కంటే ఎక్కువగా జమల్‌ని ప్రేమించాను. మీరు కనీసం తనకి పాలు ఇవ్వడానికి కూడా అంగీకరించడం లేదు అంటుంది. తర్వాత జాస్మిన్ జమల్‌ని పిలిచి మాట్లాడాలి అంటుంది. జమల్ వచ్చి జాస్మిన్‌తో అమ్మా నాన్న నన్ను చదివించడానికి ఆస్ట్రేలియాకి తీసుకెళ్తున్నారు. అదే నేను నీ దగ్గర ఉంటే మళ్ళీ అదే గల్లీలో పెరగాలి అంటాడు. తను ఇదంతా కూడా జాస్మిన్ జైలుకి వెళ్ళకూడదని చెప్తున్నాడు. ఆ పిల్లాడి మాటలు విన్న తర్వాత జాస్మిన్ తను ఆ ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నాడని అర్థం చేసుకుంటుంది. అందువల్ల ఆమె సంతోషంగా ఆ పిల్లాడిని వాళ్ళ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో జాస్మిన్ దీపావళి రోజు సరోగేట్ మదర్స్ అందరి కోసం ఒక పార్టీ ఏర్పాటు చేసి ఉంటుంది. అక్కడ ఆ సరోగేట్ ఫ్యామిలీ అందరినీ కూడా ఇన్వైట్ చేసుంటారు. అలా జమల్ కూడా తన పేరెంట్స్‌తో అక్కడికి వస్తాడు. ఇక్కడ ఫాస్ట్‌లో జరిగిన సీన్ చూపిస్తారు. జాస్మిన్ దియాకి లెటర్ రాసి నాకు మీతో ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ నాకు జమల్ మీద ఎక్కువ ప్రేమ ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించి సంతోషంగా ఉండండి అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చదివిన తర్వాత దియా, రాహుల్ జమల్‌ని తీసుకొని జాస్మిన్ దగ్గరికి వచ్చుంటారు. జాస్మిన్ జమల్‌ని మనస్ఫూర్తిగా దియా, రాహుల్‌కి అప్పగిస్తుంది. దియా కూడా జాస్మిన్‌ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌గా ప్లేస్ ఇచ్చి ఫ్యామిలీ ఫోటో తీయిస్తుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.